ఇప్పుడు దేవరా విషయానికి వస్తాం. మేము ముందు ఎన్టీఆర్తో తీసిన జైలవకుశ మంచి హిట్, అందులో 3 క్యారెక్టర్లు చేశారు. సో ఆ తర్వాత మీరు 3 క్యారెక్టర్స్తో అమిగోస్ చేశారు. కానీ తమ్ముడి సినిమా హిట్ అయింది, మీ సినిమా డిసప్పాయింట్ చేసింది. సో మీరు అన్న ప్రతి సినిమాకి నేను అనలైజ్ చేసుకుంటానన్నారు. సో అమిగోస్ ఎందుకు డిసప్పాయింట్ చేసిందనే అనలైజ్ ఏమైనా చేసుకున్నారా మీరు? 100%. ఐ డూ ఇట్. సక్సెస్ అయినా నేను చేసుకుంటాను. బింబిసార్ సక్సెస్ అయినంత మాత్రాన ఇంకా మనకు సక్సెస్ కొట్టేసాం కానీ దాంట్లో కూడా కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. వై దిస్ ఫిల్మ్ ఇస్ సక్సెస్? ఎక్కడ మనం ఎక్కడికి రైట్ అడిగేసాం, అక్కడ ఆ సినిమాలో తప్పుడు అడిగేసాం. సమ్టైమ్స్ సబ్ కాన్షియస్గా చేసేస్తాం కొన్ని పనులు, మనం తప్పు కాదు కదా అనుకుంటాం. అమిగోస్ ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ థింగ్ అంటే నేను అనలైజ్ చేసింది టైటిల్ ఇస్ లిటిల్ బిట్ ఇట్ డింట్ రీచ్ పబ్లిక్. అమిగోస్ అనేది ఇట్స్ వెరీ స్పానిష్ టైటిల్, ఇంగ్లీష్ టైటిల్ కూడా కాదు, స్పానిష్ నేమ్ అది అమిగోస్ అనేది. సంహౌ అంటే వీ గట్ క్యారీడ్ అవే. ఇప్పుడు ఐ గట్ క్యారీడ్ అవే, నచ్చింది ఎందుకు వెళ్ళదు, కొత్త టైటిల్స్ ఎందుకు వెళ్ళవు. ఇప్పుడు కాంతారా అంటామండి, కాంతారా అనే ఒక కన్నడ సినిమా మనకు వచ్చింది. కాంతారా మీనింగ్ ఏంటి నాకైతే తెలియదు ఇప్పటికీ, బట్ సౌండింగ్తోనో ఏదో ఫిల్మ్ బాగుంది వెళ్ళిపోయారు. నేను అనుకున్నాను అమిగోస్ అనే టైటిల్ డెఫినెట్గా ఓకే, టైటిల్ అంత రీచ్ అవ్వకపోయిన సినిమా చూసి బాగుంటుందని అనుకున్నాను. బట్ ఫ్రాంక్లీ టు సే మై అనాలిసిస్ టైటిల్ ఇస్ లిటిల్ బిట్ ఆన్ ద నెగిటివ్ సైడ్. తర్వాత ఆ ఫిల్మ్ ఆఫ్టర్ బింబిసారా పీపుల్స్ ఎక్స్పెక్టేషన్ అబౌట్ మీ వాజ్ టోటలీ డిఫరెంట్. మళ్ళీ ఆ కమర్షియల్ ఎలిమెంట్స్, కమర్షియల్ ఆస్పెక్ట్స్తో ఉంటాడు కళ్యాణ్ రామ్ అనుకున్నారు. అండ్ దట్ ఫిల్మ్ డజంట్ హ్యావ్ కమర్షియల్ ఆస్పెక్ట్స్. వీ ఆల్మోస్ట్ టాక్ ఓన్లీ విత్ ద స్టోరీ లైన్. ఆ స్టోరీ లైన్లో దానికి ఏం కావాలి, అండ్ ఆ హీరో క్యారెక్టర్ కూడా మీరు చూస్తే అండి చాలా సటిల్గా ఉంటాడు. బింబిసారం ఇంత వైలెంట్గా వైబ్రెంట్గా ఉండే ఒక క్యారెక్టర్ సడన్గా చాలా సటిల్గా ఉంటాడు, పెద్ద మాట్లాడు, అంత సైకిల్తో జరిగిపోతుంటుంది, కొంచెం స్లో పేస్లో ఉంటుంది. సో ఇలాంటి ఎలిమెంట్స్ ప్రాబ్లీ పీపుల్ డింట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ. సో ఇలాంటివన్నీ డెవిల్ అవన్నీ లేకుండా చూసుకున్నామని జాగ్రత్త పడ్డాం.